నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన పనిచేసిన సమయంలో 55 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఆయన మీద ఏసీబీ కేసు పెట్టింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొత్తానికి ఆయన మీద కేసు నమోదైంది 4 సెక్షన్ల కింద. 4 నాన్ బెయిలబుల్ సెక్షన్లే. 2 కేసులు 7 ఏళ్ల గరిష్ట కాల పరిమితితో కూడిన శిక్ష పడే కేసులు. ఇంకొక కేసు అయితే యావజ్జీవ కేసు, శిక్ష పడే కేసు. ఆయన అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న ఒక చర్చ. అసలు ఇందులో ఏసీబీ మాత్రమే దీంట్లో ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా? యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ, లేదు ఈడీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? మనీ లాండరింగ్కి సంబంధించిన ఆర్థిక నేరాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఏ కేసులో అయినా ఈడీ ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈడీ ఈ పర్టికులర్ కేసులో ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి ఇది ఏ ఇన్ఫ్లుయెన్స్ చేత కారణంగానో ఎక్కడైనా ఏదో ఒక విధంగా ఎంటర్ అవ్వకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. మరి అది జరుగుతుందా జరగదా అన్నది మనం చూడాలి. ఏదేమైనా ఇప్పటికీ ఏసీబీ 4 సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ మన ముందున్నది. ఇవాళ రేపు అరెస్ట్ చేయొచ్చు అన్న ఒక చర్చ బయట జరుగుతున్నది. మరి అరెస్ట్ ఎంతవరకు చేస్తారన్నది చూడాలి. అండ్ ఇప్పుడే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హైకోర్టులో ఆల్రెడీ క్వాష్ పిటిషన్ వేసుకున్నాడు కేటీఆర్. నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇవ్వమని కోర్టుని అభ్యర్థిస్తున్నాడు. అంటే నన్ను అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వండి అని. జడ్జ్ శ్రవణ్ కుమార్ బెంచ్ పైకి ఆ పిటిషన్ రాబోతున్నది మధ్యాహ్నం 2:15 తర్వాత. అండ్ 3 నుంచి 4 గంటల ఆ సమయంలో కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. మరి అరెస్ట్ చేయొద్దు అని ఆర్డర్ ఇస్తుందా? ఏమైనా కేటీఆర్కి ఊరట కలిగించే తీర్పుని ఏమైనా వెలువరిస్తుందా? లేదు దాన్ని కొట్టేస్తుందా అన్నది చూడాలి. కొట్టేయడానికి అవకాశాలు ఉండొచ్చని ఇంకొక చర్చ జరుగుతున్నది. న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు వాళ్ళ లెక్కల ప్రకారంగా. చూడాలి. ఏదేమైనా అది కోర్టు పరిధిలోని అంశం కాబట్టి మనం ఇప్పుడే ఏం మాట్లాడలేము. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే, అంటే మనకున్న దీని ప్రకారం అయితే ఈడీ ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు కేటీఆర్ ఏమంటున్నాడు, అసలు ఇలా పైసలే లేవు, అవినీతే లేదు, ఏసీబీ కేసు ఎట్ట పెడతారు అంటున్నాడు. అందుకే మనమేమంటున్నాం, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో కూడా పైసలేం కనబడలే, పైసల చర్చే లేదు అక్కడ. మరి ఏసీబీ కేసు ఆనాడు పెట్టిరు కదా, ఎట్లా పెట్టిరు మరి ఆనాడు? ఇందులో పైసల వ్యవహారం ఉంది. దాదాపు 54 టోటల్ ఈ కేసులో ఎంత అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యిందంటే 54 కోట్ల, అటు ఇటుగా 55 కోట్ల రూపాయల అమౌంట్ అని ఎఫ్ఐఆర్ కాపీలోనే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. మరి ఇక్కడ డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఒక బ్రిటన్ కంపెనీకి పోయినాయి. చాలా క్లియర్గా డీల్ కుదిరింది. అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ లావాదేవీలు జరిపిర్రు. ఆర్బీఐ యొక్క గైడ్లైన్స్ని ఉల్లంఘించిరని ఇట్లా రకరకాల ఆరోపణలతో గవర్నమెంట్ కేసు పెట్టింది. ఎవరు పెట్టిరు కేసు? దానకిషోర్ పెట్టిండు. అందుకే మనం అడుగుతున్నాం, కేటీఆర్ కేసు పైన రంగంలోకి ఈడీ ఏమైనా దిగే అవకాశం ఉందా అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఎఫ్ఐఆర్ ఉంది కదా, ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఏసీబీ 2024 ఎఫ్ఐఆర్ నెంబర్ 12/RCOCIU నిన్న 19/12/2024న సెక్షన్ 13 of 1 of A read with 13 of 2 of Prevention of Corruption Act 1988 as amended in 2018, IPC 409 read with 120B. ఇది ఇంకొక సెక్షన్. సో ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఎవరి మీద నమోదైంది? కె తారక రామారావు, మినిస్టర్, శ్రీ అరవింద్ కుమార్ IAS. సో ఈయన A2, కేటీఆర్ A1, అరవింద్ కుమార్ IAS A2 అండ్ A3గా ఆనాడు చీఫ్ ఇంజనీర్గా, అంటే ప్రొసీడింగ్స్ ఇచ్చిందనమాట. హెచ్ఎండిఏ నుంచి ప్రొసీడింగ్స్ ఇచ్చిండు. ఎవరు? ఈ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో BLN రెడ్డి, ఆయనే ప్రొసీడింగ్స్ ఇచ్చిండు. హెచ్ఎండిఏ నుంచి 10 కోట్ల లోపు మాత్రమే హెచ్ఎండిఏ తన విచక్షణాధికారం ఉపయోగించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది దాదాపు 50 కోట్ల వ్యవహారం కాబట్టి ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. అసలేంటి విషయం అంటే, మనం ఉదయం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ కేసు ఏంటి, వ్యవహారం ఏంటి అన్నదాని విషయానికి వస్తే, ఇది ఒక త్రైపాక్షిక ఒప్పందం. FEO, ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ అన్న FEO అన్న యూకేకు చెందిన ఇది, అండ్ హెచ్ఎండిఏ
అండ్ ఏస్ నెక్స్ట్ జెన్ అనే ఒక థర్డ్ పార్టీ కంపెనీ. ఈ మూడింటికి మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం జరుగుతుంది. ఏం చేయాలి? కార్ రేసింగ్ విషయంలో వీళ్ళు అక్కడ ట్రాక్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే అక్కడ వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ చూసుకుంటుంది. వీళ్ళు ఒక 10 కోట్లేమో ఖర్చు పెట్టినట్టున్నారు అటు ఇటుగా. ఈ ఏస్ నెక్స్ట్ అన్నది పార్ట్నర్ అనమాట. టోటల్ ఈవెంట్ అంతా వాళ్ళ ప్రైవేట్ పార్ట్నరు, వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది దాదాపు ఒక 110 కోట్ల రూపాయలేమో ఖర్చు పెట్టారు. ఇది బ్రిటన్కి చెందిన, యూకేకి చెందిన వ్యవస్థ. సో ఈ మూడు త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటాయి. త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నప్పుడు ఎందులో భాగంగా చేసుకుంటాయి? 10, 9, 10, 11, 12 ఈ 4 సీజన్స్కి సంబంధించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించాలి. ఈ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటారు. 9th ఫేజ్ అయిపోతుంది, అంటే 9th సీజన్ అయిపోతుంది. 9th సీజన్ అయిపోయిన తర్వాత ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ వాడు ఏమంటాడంటే, నాకు ఇది లాస్ వచ్చింది, ఇది నాకు గిట్టుబాటు అయితే లేదు, ఉపయోగం లేదు అని వీడు తప్పుకుంటాడు. ఎవడు? ఏస్ నెక్స్ట్ జెన్ వాడు. అప్పుడు ఈ ఎఫ్ఈఓ ఏమంటుందంటే, యూకేకు చెందిన ఈ సంస్థ హెచ్ఎండిఏని మన గవర్నమెంట్ని అడుగుతుంది, మరి మీ పార్ట్నర్ వెళ్ళిపోయిండు, మరి ఈ ఒప్పందం లేదు, ఎట్లా ఈ 10, 11, 12 సీజన్స్ చేయాలి అంటే, వీళ్ళు ఏమంటారంటే హెచ్ఎండిఏ వాళ్ళు, వాడిపోతే మీకేం ఇబ్బంది, మేము ఉన్నాం కదా అని చెప్పి వీళ్ళు ఈ ఏస్ నెక్స్ట్ జెన్ ఏదైతే పార్ట్నర్గా ఉందో దాని బాధ్యతని కూడా హెచ్ఎండిఏ తీసుకొని మళ్ళీ ఒప్పందం చేసుకుంటారు ఎఫ్ఈఓతోని. ఈ ఒప్పందంలో భాగంగానే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ టైం, అది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. ఈ ఒప్పందంలో భాగంగానే 55 కోట్ల రూపాయలు అటు ఇటుగా ఇది ఆ బ్రిటన్ కంపెనీకి కొట్టేస్తారు. ఎట్లా? మంత్రి చెప్తాడు మౌఖికంగా, అంటే జస్ట్ ఒక మాటతోని ఐఏఎస్ అరవింద్ కుమార్ తోసేస్తాడు. ఆయన బిఎల్ఎన్ రెడ్డి ముందు ప్రొసీడింగ్స్ ఇస్తాడు. ఇందులో రకరకాల పాయింట్స్ ఉన్నాయి. ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడాలంటే పేపర్లు కూడా చాలా రాసినాయి. ఇది 4 సీజన్లకు సంబంధించి 160 కోట్ల అగ్రిమెంట్. కానీ ఇక్కడ కేటీఆర్ ఏమంటున్నాడు కేటీఆర్, 700 కోట్ల లాభం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, ఇది నేను చెప్తలేను, నీల్సన్ అనే ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేసి చెప్పింది అంటాడు. మరి 700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి 10 కోట్లు పెట్టిన కంపెనీకే 700 కోట్ల లాభం వస్తే, మరి ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ 110 కోట్లు పెట్టింది కదా, మరి ఆయనకి ఎంత రావాలా? మరి ఆయన లాస్లో ఉందని ఎందుకు వెళ్ళిపోయిండు? అంటే దీని వెనకాల ఏదో లాలూచి జరిగింది. మరి ఇది ఆర్థిక నేరమా కాదా అంటే ఖచ్చితంగా ఇది ఆర్థిక నేరం కిందకే వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఏసీబీ కేసు పెట్టింది. ఈ కేసులో 100% ఈడీ ఎంటర్ కావాల్సిన, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావాల్సిన అవసరం కనిపిస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్లో 9, 10, 11, 12 సీజన్ల వారీగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించేందుకు యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ఎఫ్ఈఓ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎంఏయుడి హెచ్ఎండిఏ కింద ఉంటుంది. దాంతోపాటు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ మూడింటి మధ్య 2022 అక్టోబర్ 25న ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. దీని విలువ 160 కోట్లు. నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్గా వ్యవహరిస్తే హెచ్ఎండిఏ మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. మౌలిక వసతుల కోసం హెచ్ఎండిఏ 12 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ఎఫ్ఈఓ ఏస్ నెక్స్ట్ జెన్ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో నిర్వహణ బాధ్యతల నుంచి నెక్స్ట్ జెన్ తప్పుకున్నది. సీజన్ 10 నిర్వహణకు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఎంఏయుడి ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి 2023 సెప్టెంబర్ 27వ తేదీన హెచ్ఎండిఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో అరవింద్ కుమార్ అప్పటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ నుంచి అనుమతి పొందారు. కోడ్ ఉన్నప్పుడే అగ్రిమెంట్ చేసుకున్నారు, పైసలు పంపించారు. ఇది మెయిన్ అన్నమాట. సో ఇట్లా కేటీఆర్ ఆదేశాలతోని వ్యవహారం మొత్తం నడిచింది. మరి ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో ఈడీ ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నది ఇక్కడ ప్రశ్న. 100% ఈడీ ఎంటర్ అవ్వాల్సిందే, వాస్తవాల్ని బయటికి తీయాల్సిందే. ఇందులో ఏమైనా క్విడ్ ప్రోకో ఉందా, లాలూచి ఉందా అన్నది బయటకు తెలవాలి. ఒక రకంగా ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఇందులో నిబంధనలు ఉల్లంఘించరని అయితే అర్థమవుతున్నది. ఎలక్షన్ కోడ్ ఉంది, రూపాయి ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు, వెరీ క్లియర్. 10 కోట్లకు మించి హెచ్ఎండిఏ ఖర్చు పెట్టాలంటే ఫైనాన్స్ మినిస్టర్ పర్మిషన్ తీసుకోవాలి, ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ పర్మిషన్, నో పర్మిషన్. ఆయన ఇంకోటి కేటీఆర్ అంటున్నావు, నేను చెప్పిన ఆయన వేసిండు, దీంట్లో ఏముంది, నేను ఇచ్చింది తెలిసింది, ఆయన తీసుకున్న ఆయన నాకు ముట్టిందని కూడా చెప్తున్నాడు, ఇంకా పోయింది ఏముంది ఇలా అంటున్నాడు. సరే, అది తర్వాత తెలుస్తుంది. అది ఆయనకు పోయిన తర్వాత డబ్బులు ఏమైనాయి, రిటర్న్ వచ్చినాయా, ఆన్నే ఉన్నాయా, ఇంకేడికైనా పోయినాయా, ఎక్కడ డైవర్ట్ చేశారు, అసలు ఫస్ట్ 9th సీజన్ మీద కూడా ఎంక్వైరీ జరగాల, ఆ 9th సీజన్లో ఏమైనా అక్రమాలు జరిగినాయా,
సో ఇవన్నీ ఎంక్వైరీలో తేలుతాయి. కానీ ఫస్ట్ ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఈ నిబంధనలను ఉల్లంఘించి డబ్బులు పంపించారన్నది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించి డబ్బులను ట్రాన్స్ఫర్ చేసిరని అర్థమవుతున్నది. సో ఇది ఈడీ ఎంక్వైరీ చేస్తే తప్ప ఇంకా వాస్తవాలు బయటికి చాలా క్లియర్గా తెలియడానికి అవకాశం లేదు. సరే, కొంతమంది అంటున్నారు ఈడీ ఎట్లా ఎంటర్ అవుతుంది, ఆయన ఆల్రెడీ పోయి ఆ బీజేపీ నాయకుల్ని కలిసి వచ్చిండు, అది సాధ్యం కాదు, ఇక్కడైతేనే పాసిబుల్ అవుతుంది అని అంటున్నాడు. బీజేపీ వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేసిండు, కాంగ్రెస్ వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేసిండు, ఢిల్లీకి పోయి ఇద్దరిని కలవడానికి ప్రయత్నం చేసిండు. ఇద్దరిని కలిసి ఇక్కడున్న రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రిని ఆయన ఆపండి, నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి అని రకరకాలుగా ప్రయత్నాలు చేసిండు. సరే, ఇప్పుడు అల్టిమేట్గా ఏసీబీ కేసు పెట్టింది, ఆయన కోర్టుకు పోయింది. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నది అంశం. ఇక మళ్ళీ రేపు మళ్ళీ ఏమంటాడో, నా గురించి ఎవరు దీని గురించి మాట్లాడదని మళ్ళీ ఏమైనా పిటిషన్ వేసుకుంటాడో చెప్పలేం. ఎందుకంటే గతంలో జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు, అండ్ డ్రగ్స్ వైట్ ఛాలెంజ్ విషయంలో కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు, అన్ని స్టేలే. మరి ఈ కేసులో ఎట్లా రెస్పాండ్ అవుతారు అన్నది చూడాలి. ఇప్పుడు అసెంబ్లీలో లొల్లి చేస్తున్నారు, ఈ కేసు మీద విచారణ, ఇది మన సభలో చర్చ పెట్టండి అని. ఒకవైపున ఆ భూభారతి ధరణి చట్టం పోయి భూభారతి అనే చట్టం మీద డిస్కషన్ జరగాలి అని ఆ బిల్లు పెడితే దాని మీద మాట్లాడరట, ఇప్పుడు దీని మీద మాట్లాడాలన్నట. ఇప్పుడు నువ్వు జైలుకు పోయినా పోకపోయినా జనానికి వచ్చే నష్టమా లాభమా ఏం లేదు. కాకపోతే మేమేమంటున్నామంటే ఈ జైళ్ళు ఇవన్నీ ఆలోచన చేసే ముందు కేటీఆర్ మీద పెట్టిన ఈ కేసు చాలా చాలా చిన్నది. కేటీఆర్ భూముల కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉందో చూసిరా, కొనుగోలు అంటే కబ్జాల వ్యవహారం, కబ్జాలు లేకపోతే వాళ్ళ బినామీల రాసుకోవడాలు, బినామీల పేర్ల మీద, అండ్ చెరువులు కబ్జాలు పెట్టడాలు, రియల్ ఎస్టేట్ మాఫియాని పెంచి పోషించడం, దీని విషయంలో కనుక ఫోకస్ చేస్తే కొన్ని లక్షల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి పడతాయి. సో మరి ఏమవుతుంది, వాళ్ళ మధ్యాహ్నం తర్వాత ఆయన కేసు విచారణకు రాబోతున్నది, కోర్టు ఏం తేల్చబోతున్నది, నాట్ టు అరెస్ట్ ఆర్డర్లో కేటీఆర్కి అనుకూలంగా వస్తుందా లేకపోతే కేటీఆర్కి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తుందా, ఏది ఏమైనా విచారణ అయితే నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము. ఇది దుర్వినియోగం అయిందా, ఎటుపోయింది, ఏమైంది తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.